వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. సినిమా పైరసీపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. వెబ్సైట్ను రవి చేత క్లోజ్ చేయించారు. పైరసీతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. మరి ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీకి చెక్ పడినట్టేనా? మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. ఇక వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే చెప్పండి సార్, ఇవాళ సినీ ఇండస్ట్రీలో మనం చూస్తే ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి నష్టాన్ని చేకూరుస్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ పోలీసులు అయితే మరి ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు. నిజంగా ఫిలిం ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది అనుకోవచ్చా కేవలం ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా? చారణ్ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మడి రవి ఆయన వెబ్సైట్ పేరే ఐబొమ్మ, కానీ పోలీసులకు బొమ్మ చూపించారు, పోలీసులు ఛాలెంజ్ చేశారు, చివరికి దొరికిపోయారు. ఎంత పెద్ద నేరస్తుడైనా సరే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలను వాడుకున్నట్టే పోలీసులకు కూడా ఉన్నాయి కనుక పోలీసులను ఛాలెంజ్ చేసి వరకు దొరికిపోయారు. అంటే జనారణ్యంలో ఎవరికి తెలియకుండా ఉండొచ్చు అనే దానికి ప్రధాన సాక్ష్యం ఆయన. చూశాం కదా, హైదరాబాద్ లో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఆయన ఉంటూనే ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద మన పైరసీ నేరం చేస్తూ వచ్చాడు కదా. విశాఖపట్నం చెందిన ఆయన హైదరాబాద్ లో ఉంటూ విదేశాలకు వెళ్ళి వస్తూ ఎప్పటికప్పుడు తనదైన రీతిలో తన వ్యాపారం కొనసాగించారు. పెద్ద ఎత్తున చెప్పాను కదా, ఇవాళ హైటెక్ టెక్నాలజీతో అంటే ఒక వెబ్సైట్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఇంకోటి తెరవడం ఇట్లా చేసి వాళ్ళ సినీ పరిశ్రమకు వేలాది కోట్ల రూపాయలు నష్టం చేశారు. కొన్ని ఆయన బాగుంది ఏంది అంటే మాకైతే ఒక 50 కోట్లు 100 కోట్లు అనుకుంటే ఇంకెక్కువ అంటున్నాం. 3 కోట్లు మాత్రం రికవరీ చేశారు. 20-30 కోట్ల నష్టం సంపాదించుకున్నారు అంటున్నారు. 20-30 కోట్ల కోసం 2,000-3,000 కోట్ల రూపాయల సినిమా పరిశ్రమ ముఖ్యంగా ఒక సంవత్సరంలో జరుగుతుంది. ఒక్కొక్క సినిమా అయితే 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే సందర్భం కూడా చూసాం. అటువంటి సినిమాలకు నిర్మాతలు నష్టపరిచారు. ఇది ఒక రకంగా నైతికమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సినిమా పరిశ్రమకి దెబ్బ అంటున్నాం, నైతిక నేరం కాకుండా. అందుకనే చిరంజీవి గారు కానీ ఇతర మిత్రులందరూ కూడా ఈ సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇవాళ సజ్జనార్ అభినందిస్తూ చిరంజీవి గారు నాగార్జున గారు అందరూ అభినందించారు. ఒక రకంగా సినిమా నిర్మాతలకు పెద్ద రిలీఫ్ అంటున్నారు ఇటువంటి వాళ్ళు పట్టుకోవడంతో. కానీ ఇక్కడికి ఆగదంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉన్నాయి. పైరసీ మీద వాళ్ళ కొత్త కూడా కాదు. గతంలో పాత సినిమాలకు కూడా ఈ సమస్య ఉండేది కాదంటలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రేక్షకుల అభిరుచి కూడా మారాలి. కేవలం ఏదో దొరికింది కదా వెబ్సైట్ 50-100 అయిపోతుందని చెప్పి అట్లా తప్ప పైరసీ వీడియోలు చూడడం, దానికి ఈ వరకు ఆనందించడం సరైనది కాదు. దీన్ని ఇటుపక్కన కూడా మనం ప్రేక్షకులు కూడా మారాలి. అదే రోజు చూడకపోతే ఏమవుతుంది? 4 రోజుల తర్వాత సినిమా థియేటర్లకు వస్తుంది, థియేటర్ల తర్వాత మనకు మామూలుగా అందుబాటులోకి వస్తుంది, ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. అప్పటిదాకా ఆగితే బాగుంటది కదా నేను అంటాను. పక్కన అంటే అవకాశం ఉన్నప్పుడు ఎవరు చూడకుండా ఉంటారా? ఉండవు. కానీ గతంలో నాణ్యత ఉండకపోయింది పైరసీ సినిమాలలో. కానీ అట్లా కాదు, అద్భుతమైన నాణ్యత. నిజంగా థియేటర్లో చూస్తున్నామా అన్నంత ఫీలింగ్ కలిగే నాణ్యతతోని వాళ్ళ పైరసీ వ్యవస్థ కొనసాగుతుంది. బాగా టెక్నాలజీ పెరగడం వల్ల టెక్నాలజీ పెరగడం వల్ల చాలా వరకు ఇట్లాంటి సైబర్ నేరగాళ్లకు ఇది ఒకటే కాదు, సినిమా పైరసీ కాకుండా మనకు వైట్ కాలర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. ఇవి ఎంత అరికడితే అంత మరింత పెరుగుతున్నాయి. అంటే దొంగలు పోలీసుల కంటే చాలా తెలియమిస్తున్నారు. వాళ్ళకి ఆ టెక్నాలజీ ఇవన్నీ కూడా సైబర్ నేరాల కోసం ఇవాళ దాని పరిష్కారం కోసం చాలా పోలీసులు మనకి అత్యాధునిక వ్యవస్థ వాడుతున్నా సరే వాళ్ళకి పై చేయవుతుంది. ఇవాళైతే నా ఉద్దేశం తెలంగాణ పోలీసులు సాధించిన విజయంగా చెప్పొచ్చు. వారిని ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇండియాకు వచ్చిన సందర్భం చూసుకోవడం, మెల్లగా ఏర్పడకుండా ఆయన అరెస్ట్ చేసేదాకా ఎవరికి తెలియకుండా చేయడం, ఇవన్నీ కూడా పోలీసుల చాకచక్యానికి ముఖ్యంగా సైబర్ నేరాల అరికట్టే క్రమంలో ఇది ఒక విజయం అని చెప్పొచ్చు. సార్, ఇక్కడ చూస్తే మరి నెటిజన్లు మాత్రం ఇమ్మడి రవికే సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఒక ఊరటలాగా చూస్తున్నారు వాళ్ళు. మరొక వైపు చూస్తే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు హీరోస్కి ఇచ్చే పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడరు హీరోస్. సినీ నిర్మాతలు కూడా 1000 కోట్ల బడ్జెట్ వరకు వెళ్తూ ఉన్నారు.
దానికోసము మూవీకి ముందే ఒక 3-4 డేస్ నుంచి కూడా టికెట్స్ పెంచడం, ఇది కూడా ఒక సామాన్య ప్రజలకు మరి భారం అని అనుకోవచ్చా? ఇటు ఇండస్ట్రీ నుంచి తప్పలేదు అనుకోవచ్చా సార్? తప్పనిసరి తప్పలేదు, మీరు చెప్పిన వాస్తవం. ఇటుపక్క అంటే బొమ్మ బొరుసులో ఐబొమ్మ గురించి మాట్లాడుతూ పైరసీ తప్పంటున్నాం. ఇటుపక్క కూడా మీరు సినీ కార్మికుల గురించి మొన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అంటారు. అంటే మీ అదే సినిమా హీరోల పారితోషికాలు ఇవన్నీ పెంచుకుంటున్నారు, కానీ సినిమా కార్మికుల జీతభత్యాలు మారుతున్నాయి. చూసాం కదా, ఈ మధ్యనే సినిమా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. వాళ్లకు కేవలం 1000 రూపాయల రోజువారీ కూలీ లభించే వాళ్లకు కనీసం 1500 పెంచమని, 1500కు 2000 పెంచమని అంటే ససేమీర అన్నారు కదా ఈ నిర్మాతలందరూ కూడా. అదే ఒక ప్రఖ్యాత హీరో, ఒక ప్రముఖ హీరో, నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు సినిమాలో భాగస్వామి. సినిమాలో ఒక ఏరియా గతం నుంచి ఉన్నది, కొత్త ఏం కాదు. ఇది వరకు బాక్స్ ఆఫీసులు ఉన్నప్పుడు కూడా నైజాం, షీడెడ్, తెలంగాణ ఏరియా చూసుకుంటే, రాయలసీమ ఏరియాలు చూసుకుంటే ఒక ఏరియా మొత్తం ఒక హీరో పారితోషికంగా తీసుకునే సందర్భం చూసాం మనం. ఇప్పుడు కూడా 1000 కోట్ల రూపాయల సినిమా నిర్మాణం, అందులో 100,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకోవడం లేకపోతే చూస్తున్నాం కదా. ప్రముఖ హీరోలు ఎవరు కూడా 1-2 సినిమాల కన్నా ఎక్కువ చేస్తున్నారు. కొందరు 3-4 సినిమాలు దాటలేదు. కొనైతే ఒకటే సినిమా చేస్తారు సంవత్సరం అంతా. దానికి కారణం ఏమిటి? వచ్చేది ఎంతో 100 కోట్లు తీసుకుందాం, చేసేద్దాం, తర్వాత సంవత్సరం అంతా ఎంజాయ్ చేద్దాం అనే పరిస్థితి తయారవుతుంది. అందుకని సినిమా కార్మికుల దృష్ట్యా చూస్తే 20% మీకు రేట్లు పెంచమన్నప్పుడు అందులో వాళ్ళకి వాటా ఇస్తే కానీ పెంచాలని రేవంత్ రెడ్డి గారు అనేది చాలా మంచి కరెక్ట్ నిర్ణయం అంటున్నారు. ఇక సినిమా టికెట్ రేట్లు పెంపు అంటారు. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది, మనకు తమిళనాడు లేకుంటే వీటిల్లో కర్ణాటక అంశం చర్చకు వచ్చినప్పుడు మీరు 200 రూపాయల కంటే మించి సింగిల్ థియేటర్లలో, 300 రూపాయలు మించి మరి మల్టీప్లెక్స్లలో సినిమా థియేటర్ రేట్లు పెంచకుండా ఉంటే బాగుంటది అని ఒక మాట సూచించింది కూడా. మరి 600-1000 రూపాయలు, 1200 రూపాయలు టికెట్ పెంపు చేస్తే మరి నిజంగా మీరు అన్నట్టు శాలిని, మరి సామాన్య ప్రేక్షకులు ఒక కుటుంబం సినిమాకు పోవాలంటే 5,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కష్టం కదా. మరి కాకపోతే వీళ్ళ దృక్పథం కూడా మారాలి. మొదటి వారం చూడకపోతే నష్టం ఉంది, రెండో వారం అదే తక్కువ అవుతుంది కదా. కానీ మొదటి ఆట చూడాలనే ఆ మానవ బలహీనతను, ప్రేక్షకులు బలహీనత సొమ్ము చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నిజంగా సినిమా థియేటర్ రేట్లు పెంచడం సరైనదిగా, 300 రూపాయలు మించి ఉండడానికి వీల్లేదు అనే కోర్టు నిర్ణయం కూడా సరైనది అంటున్నాను నేను. దీనివల్ల కూడా ఎక్కువ మంది ఇదే ఇట్లా ఈ పైరసీ పైరసీ చూసేస్తే అయిపోతే ఇంట్లో కూర్చొని హాయిగా ఆనందించవచ్చు కదా, 150 రూపాయలు కట్ అయితే నష్టమేం లేదు, ఇంటిల్లి బాధ సినిమా చూడొచ్చు కదా అనే మాట అనుకుంటున్నాను. దాన్ని అంటే మానవ బలహీనత, ఇటు సినిమా నిర్మాతల స్వార్థము, హీరోల స్వార్థము, ఇవన్నీ కలగలిపితే ఇది ఒక విషవలయం. ఈ విషవలయం నుంచి ఎవరి లాభం వాడు చూసుకుంటున్నారు తప్ప అందులో తాను నేరం చేసిన వాడు తప్పు కూడా, దొంగ కూడా ఒక వాదన ఉంటుంది కదా, తప్పు కూడా కాదనిపిస్తుంది. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇటుపక్క రెండూ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రేక్షకులు లేకపోతే, ప్రేక్షక మహాశైలి లేకపోతే ఈ హీరోల అందరు ఇక్కడ స్థాయి ఎక్కడిది హీరోలందరూ కూడా. అందుకని సమాజం పట్ల అవగాహన, సమాజం పట్ల ఉన్న హీరోలు కొందరు గతంలో సామాజిక కార్యక్రమాలు చేసే సందర్భాలని మాకేమీ సంబంధం లేదనుకుంటే హీరోల మీద, సినిమాల మీద వాటి నష్టపోతుంది, లాభం అయితేంది, మా పని మేము చేసుకుంటామని ప్రేక్షకులు అనుకుంటారు. ప్రేక్షకులకు బాధ్యత తక్కువ ఉంటుంది. సినిమా రంగంలో పెద్దలందరూ కలిసి కూర్చోవాలి. మరి పేదలకు ముఖ్యంగా అసలు సినిమా వరకుగా ఎంటర్టైన్మెంట్ అంటే ఇవాళ ఉన్న క్రీడలు, సినిమాలు అటువంటివే కదా. గతంలో నాటకాలు రకరకాలు ఉండేవి, అన్ని పోయినాయి కదా. కనుక ఇప్పుడు వాళ్ళ మా బలహీనత అంటే ఆనందం పొందామనే బలహీనతను ఆసరా చేసుకొని మీరు ఇట్లా సినిమా టికెట్ రేట్ పెంచుకుంటూ పోతే అటు పక్క దొంగలు కూడా తయారవుతారు. వాళ్ళు కూడా ఇటు పక్క మిమ్మల్ని దోచుకొని ఇటు పక్క అందించే వాళ్ళు ఉంటారు. రాబిన్సన్ సినిమా చూస్తాం కదా, మరి రాబిన్ హుడ్ హీరో సంగతి చూస్తాం కదా, పెద్దలు కొట్టి పేదలకు పంచుతామని ఇదే జరుగుతుంది. మీ సినిమా రేట్లు పెంచడం వల్ల, టికెట్ రేట్లు పెంచడం వల్ల వీళ్ళు బలహీనతని, ఆ బలహీనతను అధిగమించలేక పైరసీ సినిమాలు చూస్తారు. కొంచెం క్లారిటీ ఎక్కువ తక్కువ నష్టం ఉంది, మనలైతే చూసిన పేరే తీసుకుందాం అని చెప్పి. అందుకని చూడండి, సినిమా నిర్మాణంలో చాలా పకడ్బందీ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న సీన్ తీసిన తర్వాత దాన్ని ఎట్లాంటి పైరసీలోను కాకుండా కార్మికులను అవమానించడం, సినిమా కార్మికులు బయట పోయేటప్పుడు అంతా చెక్ చేయడం, ఇవన్నీ ఎంత పకడ్బందీ చేసినా కూడా థియేటర్ నుంచే మొదటి ఆట పడుతుండగానే బయటకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొంచెం రిలీజ్ కాకముందే బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ టెక్నాలజీ పెరగడం వల్ల కొత్త పుంత దొరుకుతుంది పైరసీ. దీన్ని అరికట్టడానికి సినిమా రంగం కృషి చేసే క్రమంలో సినిమా రంగంలో ఈ నేను చెప్పిన రెమ్యూనరేషన్ సంస్కరణ,
టికెట్ల రేట్లు పెంచే సంస్కరణ, పెంచకుండా ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు ఇవన్నీ చేస్తే ఇటువంటి ఐబొమ్మ నిర్వాహకులు లాంటి వాళ్ళు ఆటలు కట్టించవచ్చు అంటున్నాను. సార్ అలాగే మనం ఒకసారి పోలీసుల విషయం కనుక చూస్తే నెటిజన్లు మరి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఏంటంటే ఒక 20 కోట్లు స్కామ్ చేస్తుంటాడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు, కానీ పొలిటీషియన్గా కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వేల కోట్లు మరి వాళ్ళు దోచుకుంటున్నారు కదా, అలాంటి వాడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని కూడా ఇక్కడ మరి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? తప్పుకు తప్పు ఎప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు ఎటు పక్క నేను చెప్పాను కదా, అందుకని వాడు 1000 కోట్ల రూపాయల సినిమా రంగాన్ని దెబ్బతీస్తే మహా అయితే 20 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ 1000 కోట్ల సినిమా రంగాన్ని దెబ్బతీశారు. అటు నిర్మాతల్ని కానీ ఇటు పక్కన దాని మీద ఆధారపడ్డ సినిమా కార్మికులతో సహా అందరినీ దెబ్బతీసినట్టే కదా. సినిమా ఆడకపోతే ఎవరు నష్టపోతారు? నిర్మాత నష్టపోతారు. ఇంకో సినిమా తీయాలి కదా మళ్ళీ. అందుకని దీనికి దానికి పోలికలేదు. అంటే రాజకీయ నాయకుల అవినీతి గురించి, ఇప్పుడు ఉద్యోగుల అవినీతి గురించి మాట్లాడితే రాజకీయ నాయకులు సంపాదించుకుంటలేరని ఉద్యోగులు అంటున్నారు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అది కరెక్ట్ పోలిక కాదు కదా అంటున్నాను. ఎవరైనా అక్రమ సంపాదన తప్పే. దానికి దీనికి బోడగుండుకి మోకాటికి మునివేసి రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు. ఇమ్మటి రవి ఈ 20 కోట్లు సంపాదించుకున్నానికి నష్టమైంది అన్న అదే చెప్పాను కదా నేను. మొత్తం మీద దొంగతనం తప్ప కాదా? అది అనా దొంగతనమైనా ఆ 1000 కోట్ల దొంగతనమైన తప్ప కాదా అంటున్నాను. కానీ పరకామణి కేసులో మనం చూసాం కదా, తిరుమల దేవస్థానం పరకామణి కేసులో దాన్ని ఏమైంది, డబ్బులు మళ్ళీ రికవరీ చేస్తే వాడిని విడిచిపెట్టారు. తప్పు కదా, తప్పుకు శిక్ష ఉండాలి కదా. ఇదే అంతే, మళ్ళీ రవి కూడా శిక్ష పడాలి, వాళ్ళన్న పోలిక చెప్పిన రాజకీయ నాయకులు కూడా శిక్ష పడాలి. దాన్ని వేరుగా చూడాలి తప్ప కలిపేసి అవినీతి కనుక ఏ అవినీతి నష్టమే ఉన్నది మాకు చౌకగా మాకు అందిస్తున్నారు కదా అంటే తప్పే కదా. నేరం జరిగిందా లేదా, నేరానికి శిక్ష ఉన్నానా లేదా, దాని కూడా మంచిగా ప్రోత్సాహం కూడా. అందుకని ఇవాళ చూసాం కదా, సజ్జనార్ గారు ఒక అధికారిగా మంచి పని చేశారు. వారు మొదటి నుంచి కూడా సైబర్ నేరాలు అరికట్టడంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 2-3 రకాలుగా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా ఎవరికని చెప్పాను. అది కరెక్టా కాదని నేను వ్యతిరేకిస్తే తప్పది. శిక్షించాల్సింది మనిషి యొక్క పశ్చాత్తాపంగా జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి, కానీ మనుషులను చంపడం కాదు కదా అంటారు. కనుక ఇవాళ సజ్జనార్ గారు చేసిన పని ఏదైతుందో అభినందిద్దాం. వాళ్ళని పట్టుకోవడానికి కాని పని కాదు కదా. అవినీతి ఆరోపణలు చేయండి, ఎవరి మీదైనా అక్రమానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పోయింది, మనకు సాలుప్రసాద్ జైలు పోయిండు, చాలా మంది వాళ్ళ రకరకాల కుంభకోణాలను జైలు పోయేస్తున్నారు. ఎవరిని మినహాయించాలి చెప్పండి. కానీ దానికి ఈ సినిమా పైరసీని ముడిపెట్టి అది 1000 కోట్లు సంపాదించుకుంటే అక్కడ తప్పలేదు కానీ ఇక్కడ తప్ప అంటే అదేనా తప్పిదే చెప్పండి. రైట్. మరొకటి, ఇప్పుడు ఇమ్మడి రవిని కనుక ఒక్కసారి మనం చూస్తే ఇంత అత్యంత నైపుణ్యం ఉన్నటువంటి ఈ వ్యక్తి టెక్నాలజీలో దాన్ని మంచికి యూజ్ చేయకుండా ఏదో కిక్కు కోసమని హ్యాకింగ్ చేస్తూ ఈరోజు దోషిగా ఉన్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? యువత ఈరోజు ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళకి తెలిసిన ఏదో ఒక పొట్టకూటి కోసము వాళ్ళు ఏదో ఒక తప్పు మార్గంలో నడిచారు అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఇంత చదువుకొని కూడా వీళ్ళు యూత్ ఇలాంటి వాటికి ఇలాంటి నెగిటివ్ షేడ్స్కి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది ఒకటే కాదు అమ్మా, ఇమ్మటే కాదు, చాలా మంది వక్ర మార్గం పడుతున్నారు. దానికి కారణం సమాజంలోని అసహనము, సమాజంలో ఉన్న అవకాశాలు, టెక్నాలజీ ఇవన్నీ చూడాలి. ఇప్పుడు నేరస్తుడు ఎందుకు అయ్యాడంటే సామాజికంగా చాలా కారణాలు ఉంటాయి. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఒక్కొక్కరి జీవితాలు తాడితే ఒక్కొక్కరికి జరుగుతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, వాళ్ళ సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం ఇవన్నీ కూడా. అంటే అందరు ఎందుకు మారలేదు మరి? 199 మంది ఇమ్మటి రవి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, తక్కువ జీతమైన పని చేస్తున్నారు. దీని ఎందుకు అభినందించవద్దు? అందుకని మనం ఏమంటారు అంటే, ఒకదాన్ని చూసేటప్పుడు కేవలం అంతా తప్పే అని చూస్తే సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో కానీ ప్రపంచంలో చాలా మంచి ఉంది. మంచికి తగ్గట్టు వేరే వస్తున్నాం. మంచిని ప్రోత్సహించాలి, చెడును విమర్శించాలి. కనుక మంచి 99% ఉందంటున్నాడు. ఈ 1% చెడు గురించి మాట్లాడుతుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే అంతా చెడే అనిపిస్తుంది కాదు. నేను ఇప్పటికి చెప్తున్నాను, సమాజంలో మంచి భాగం ఎక్కువ ఉంది, చెడు భాగం తక్కువ ఉన్నది. కానీ మనం ఫోకస్ చేసే అంశాన్ని బట్టి చెడును బాగా చూపెడితే అంత చెడు అంత పక్కన ఉన్నాడు అనుమానిస్తుంటాం మనం. కనుక ఆయన ఇక్కడ మారేండు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది బాగా అభివృద్ధి చెంది మంచి రకరకాల శాస్త్ర సాంకేతిక రంగాలు మంచి ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఏమంటారా? ఆయన ఆ మార్గం ఎంచుకున్నాడు, తప్ప అంటున్నాం. అంతే తప్ప అందరి యువత ఈ పని చేస్తలేదు కదా. అందరి యువత పని చేస్తే మొత్తం నేరస్తులు అవుతారు, సమాజం అంతా నేరస్తులు అవుతుంది కాదు కదా. సమాజంలో చట్టబద్ధంగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని అట్లా చూడాలి తప్ప ఒక సంఘటనలో ఒక మనిషిని పట్టుకొని యువత అంతా చెడిపోయిందని అంటే నేను ఉద్దేశం. చాలా మంది నాలాంటి వాళ్ళు కొంచెం పెద్దలు ఏమంటారంటే యువత అంతా చెడిపోయింది, నాశనం అయిపోయింది అని. మన భుజాల మీద నిలబడి వాళ్ళు చూస్తున్నారు. మనకంటే విజయం ఎక్కువ ఉంది.
కనుక దాన్ని ఆసరా చేసుకొని మనం యువతను ప్రోత్సహిద్దామా, మంచి వైపు నడిపిద్దామా, చెడు వైపు నడిపిద్దామా అనే దాన్ని ఉంటుంది. సినిమాలు కూడా పనిచేస్తలేవు కదా. సినిమాలు కన్నా ఆదర్శంగా ఉండే, సమాజానికి మంచి బోధించే ఉండే. వాళ్ళ సినిమాలు అంటే ఏంటి? హింస, అట్లాగే రకరకాలుగా మనకు అనైతిక విషయాలకు కారణమవుతుంది. ఒక స్మగ్లర్ హీరో అవుతాడు, ఒక కలప స్మగ్లర్ హీరోగా పిలువబడుతున్నారు. మీరు చేసే పని ఏంటి? వీళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఒక ఇమ్మడి రవి తయారు కావడానికి మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ధర్మ లంచం ఎట్లా ఉంటుందో, లంచాల్లో 2 రకాలు, మీకు పని కాకపోతే మీ లంచం వాపసు ఇస్తారని ఎట్లా ఉంటుందో ఇది అంతే ఉన్నది. దుర్మార్గమైన సీన్లు చూపించి హింసను ప్రేరేపిస్తూ మీ సినిమాలు ఉంటే, అట్లాగే మన ఇటుపక్క యువత కూడా అదే పని చేస్తుంటది కదా. ఇప్పుడు చీటికి మాట చూసినా కానీ యువతలో ఎంత అసహనం పెరిగిపోతుంది చూస్తున్నా. మొన్నటికి మన జంజేడు ఉద్యమాలు తీద్దాము చూడండి. అంటే పోలిక లేకపోవచ్చు, కానీ వాళ్ళ 30 ఏళ్ళు, 25 ఏళ్ళ 25 ఏళ్ళు యువత ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా. నేపాల్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, వాళ్ళు మెక్సికోలో ఏం జరుగుతుంది చూస్తున్నాం. అంటే హింసే మార్గం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అని మీరే సినిమాల ద్వారా ప్రేరేపిస్తే, హీరోయిజం సినిమాల ద్వారా ఇటువంటి హీరోయిజాన్ని ప్రేరేపిస్తే, మరి ఇమ్మడి రవి లాంటి వాళ్ళు కూడా ఛాలెంజ్ చేసి ఇటువంటి వాడు హీరో అనిపించుకుంటున్నాడు కదా, నేను పైరసీ హీరో అనిపించుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తే మీరు మీ హీరోలుగా, ఈ సినిమా నిర్మాతలుగా సమాజానికి ఆదర్శవంతమైన సినిమా తీస్తారా? ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నేను అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంత వస్తున్నాయి, ఎంత తక్కువ వస్తున్నాయి? మంచి అద్భుతమైన సినిమాలు కూడా వస్తున్నాయి, కానీ అవి థియేటర్ రిలీజ్ కావడానికి కూడా నోచుకోవడం లేదు కదా. మీరు చేస్తున్న పేరు ఏంటి? వాడు పైరసీ ద్వారా వాడు అట్లా పనిచేస్తే మీరు సినిమా థియేటర్ ఆ 6 అని చెప్పారు. నేను చెప్పాను కదా, చాలా మంది అన్నారు కదా, ఈ 4-6 సినిమా నిర్మాతలు కానీ లేకపోతే హీరోలు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను గుర్తా పట్టుకొని మొత్తం అంతా మీరు ఈ సినిమాని ఆడించుకుంటున్నారు కదా. మరి అప్పుడేం కావాలి? అంతేనే ఇటుపక్క తప్పు ఉన్నది. వీళ్ళేముంది సచ్చరితులు అంటే ఒక నేరమే. అడ్వకేట్కి నేను చెప్పేది ఏంటంటే తప్పును ఖండిద్దాం, తప్పుకు శిక్ష పడాలంటున్నాం. అలాగే మంచిగా ప్రోత్సాహం కూడా కావాలంటున్నాం. ఇప్పుడు సజ్జనార్ గారు మంచి పని చేశారు, ప్రోత్సహిస్తున్నాం. కానీ పోలీసులు అవినీతి పడలేరా అంటే ఈ కాంట్రాస్ట్ అట్లా కాదు. అది తీసుకుంటే మనం ఏది ముందుకు పోలేదు. ఒక మనిషిని రంధ్రాన్వేషణ చేసి రామ్మోహన్ రావు మంచోడా చెడ్డోడా అని విమర్శ చేస్తే లాభం లేదు. సమాజ హితుడా కాదా, సమాజానికి పనికి వస్తారా లేడా, ఆయన చర్యలలో సమాజం బాగుపడుతుందా లేదా, ఇవి చూడాలి తప్ప ఒక మనిషిని మొత్తం పోస్ట్ మార్టం చేసి, ఒక వ్యవస్థను పోస్ట్ మార్టం చేసి మొత్తం అంతా తప్పే, మొత్తం అంతా పన్న తప్పే. రైట్. అలాగే ఇక సీరం సంజీవ నాయుడు గారు ఫిలిం డైరెక్టర్గా ఉన్నారు, మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ స్వతంత్ర టీవీ, ఆల్ ది వెరీ బెస్ట్. సార్, ఇవాళ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారిని అయితే మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మరి ఏమంటున్నారు, మీ స్పందన ఏంటి? ఇప్పటికే సినీ పెద్దలు కూడా స్పందించడం జరిగింది. ఆయన పైరసీ చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు కదా, మరి దీనిపై మీరేమంటారు? బెటర్ లేట్ దెన్ నెవర్. లేట్ అయిందండి ఖచ్చితంగా. అలాంటి క్రిమినల్, యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ఎ హార్డ్ కోర్ క్రిమినల్. ఒక మనిషి ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే ఇవాళ ఉన్న రోజుల్లో ఇట్ ఈస్ బియాండ్ ఎవరి ఇమాజినేషన్ కూడా అందంది అనమాట. ఆ స్థాయిలో ఒక సినిమా తీసి రిలీజ్ చేసి వాళ్ళ రిజల్ట్ ఏదో తెలుసుకునే ముందే ఇలాంటి ఒక పైరసీ భూతం అనేది కబలించడం అనేది ఫిలిం ఇండస్ట్రీని మాత్రం నిజంగా ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. చాలా తప్పు. సమాజంలో జరుగుతున్న ఒక వైట్ కాలర్ జాబ్ కంటే కూడా వెరీ పవర్ఫుల్ క్రైమ్ ఇది. దాన్ని ఇవాళ అరికట్టగలిగారంటే ఫుల్ థ్యాంక్స్ టు హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అండి. దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అంటే నేను చెప్తున్నా, ఇట్స్ ఎ బ్రేక్ త్రూ. కొన్ని యుగాలుగా పైరసీ అనేది మాత్రం జరుగుతున్న ఈ భూతం అనేది మాత్రం సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది. ఇట్ ఈస్ లైక్ లిటరలీ సక్కింగ్ ది బ్లడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్. సో ఇది జరగటం అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ని స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్రేక్ త్రూ అంటాను. సార్, అలాగే పైరసీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నెటిజన్స్ అంటున్న మాట ఏంటంటే, ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఇప్పుడు హీరోస్ దగ్గర వచ్చేసరికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వరు. కానీ టికెట్స్ పెంచే విషయంలో ఇది మళ్ళీ సామాన్యులకే నష్టం కలిగే విధంగా ఉంది. అలాగే ఈ పైరసీ వల్ల కొంతమంది సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ చూస్తే తప్పేంటి అన్నట్లు కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీరేమంటారు? టికెట్స్ పెంచడం ద్వారా కూడా సామాన్య ప్రజలకే నష్టం కలుగుతుంది కదా అంటున్నారు. ఎట్లా అంటే అండి, ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంది ఇది పరిస్థితి. తప్పు చేస్తున్నాడు కాబట్టి రేట్లు పెంచమని అంటారా, రేట్లు పెంచుతున్నాం కాబట్టి తప్పు చేయమంటారా? సో దేర్ ఇట్స్ ఏ టోటలీ రాంగ్ వే ఆఫ్ ఇట్. మనం చూసే విధానం చాలా తప్పు అంటున్నాను ఇది. ఏమండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క 3 days మూవీస్ 1 day మూవీస్ అనేది రావటం కారణం, మెయిన్ రీజన్
ఒక నెట్ఫ్లిక్స్లో మూవీని రిలీజ్ చేసేయాలి ముందే, రిలీజ్ అవ్వకముందే బిగ్ స్టార్ మూవీస్ కూడా ఒక 1 వీక్ రన్ చూసుకున్న తర్వాత మేము ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనే రోజుకు మనకి ఈ దుస్థితికి దిగిపోయిందనంటే మెయిన్ కారణం ఇస్ పైరసీ. ఇది పైరసీలో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే మూవీ బియాండ్ ది స్కేల్ ఆఫ్ గ్రాండియర్నెస్. ఆ గ్రాండియర్నెస్ ఉంటే తప్ప జనాలు మల్టీప్లెక్స్ థియేటర్స్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పోస్ట్ కరోనా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఏంటంటే నేను అందరికంటే మంచి మూవీ తీయాలి, విజువల్ ట్రీట్ ఉన్న మూవీ తీయాలనే ఒక యాంగ్జైటీలో ముందుకెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఖర్చు అనేది రూపాయి చోట 10 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టేటప్పుడు కానీ పైరసీ లేని వరల్డ్ చూడండి, ఖచ్చితంగా రేట్స్ విల్ బి మినిమలైజ్డ్. ఎప్పుడైతే మనం ఈ రేట్ ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత పైరసీ అనేది రిలీజ్ అవ్వక ముందు రోజే మనకు ఐబొమ్మలో వచ్చేస్తుంది లేదా ఇంకెక్కడో వచ్చేస్తుంది అని అన్నప్పుడు ఎవ్రీవన్ ఆర్ లూజింగ్ దట్ కాన్సన్ట్రేషన్. రిలీజ్ చేసి ఒక 100 days షీల్డ్ పట్టుకుందామనే కాన్సెప్ట్ ఎప్పుడో దాటి వెళ్ళిపోయాం మనం. మర్చిపోయాం అసలు ఆ కాన్సెప్ట్ అనేది. ఎంత త్వరగా మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని మనం వసూలు చేసుకోవాలనే బ్యాక్ దాంట్లో బికాస్ ఆఫ్ దిస్ పైరసీ వాట్ యు కాల్ డెమన్ డైనమిక్సే మారిపోయినాయి. సినిమా మేకింగ్లో డైనమిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎలా మారిందో రిలీజ్ ఫ్యాక్టరీలో చేసి దాన్ని ఎన్కాష్ చేద్దాం అని మనీ మేకింగ్ దాంట్లో కూడా ఇట్ హెస్ చాలా వాట్ యు కాల్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇదేంటంటే మైండ్స్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీంట్లో అది మంచి అడగండి లేకపోతే తప్పటి అడగనండి, బిజినెస్ మేకింగ్లో నేను ఇన్వెస్ట్ చేసిన మనీ నేను రిటర్న్ తీసుకోవాలన్నప్పుడు ఒక గ్రాండర్ లాంటి మూవీ తీయాలి. ఆడియన్స్ ఏమో దే ఆర్ నాట్ కమింగ్ టు ది థియేటర్స్, వాళ్ళకు ఒక గ్రాండర్ విజువల్ ట్రీట్ ఉన్న మూవీ తీయాలి. దానికి వీఆర్ పుట్టింగ్ ఇన్ హెల్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. పోనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనం ఒక 50 days 100 days వేస్ కోసం వెయిట్ చేద్దామంటే దేర్ ఇస్ సంథింగ్ లైక్ పైరసీ. సో దీనికి ఏం చేయాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? ఓకే, ఆ టైంలో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవటం, ఎలాగలా మనకి టికెట్స్ పెంచుకోవటం అన్నాను, హైప్ క్రియేట్ చేయడం, మేకింగ్ ది మనీ. దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే అండి మోర్ దెన్ ఎనీథింగ్ క్రియేటివిటీ ఈజ్ లాస్ట్ అండి. నిజం చెప్తున్నాను. ఈ పైరసీ ఎప్పుడైతే ఒక అనకాల నుంచి చేజింగ్ చీతలాగా రావటం వచ్చి ఎప్పుడైతే కబలిస్తుందా అన్నట్టు భయంలో క్రియేటివిటీ ఈజ్ లాస్ట్. హౌ డు వి క్రియేట్ ఏ హైప్ ఫర్ దట్ ఫస్ట్ 1 week అనే కాన్సన్ట్రేషన్లో ఎక్కువైపోయింది మూవీ మేకింగ్. ఒక హైప్ క్రియేట్ చేసేద్దామా, ఏదో ఒకటి ఇంకోటి అవుట్ ఆఫ్ ది బ్లూ సబ్జెక్ట్స్ తీసుకొచ్చి పెట్టేద్దామా, ఒక హైప్ క్రియేట్ చేసేద్దామా, ఎన్కాస్ట్ చేసుకుందామా. క్రియేటివిటీ చేస్తున్నాం అనే కాన్సెప్ట్లో ఇట్ ఈస్ గెటింగ్ సైడ్ లైన్. సో క్రియేటివిటీని కూడా దెబ్బతీసిన ఏకైక కారణం ఏది ఉందంటే మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ పైరసీ. సో టికెట్ రేట్ పెంచడం వల్ల మేము జనాలు రావట్లేదు కాబట్టి మేము ఇక్కడే చూస్తాము అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఇఫ్ యూ సీ ది మీరు ప్రపంచం వితౌట్ పైరసీ చూసిన రోజున మీరు మంచి సినిమాలు చూడొచ్చు. థియేటర్స్కి ఏదైతే మనం టెంపుల్స్ ఆఫ్ సినిమా అంటామో థియేటర్స్, ఆ సింగిల్ థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్కి జనాలు రావాలి, వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ తెప్పించాలి. మీరు ఎంత మంచి మూవీ అయినా సరే అండి, మీరు ఫోన్లో చూసిన ఇట్స్ లైక్ ఎ వెరీ డైల్యూటెడ్ వే ఆఫ్ థ్రిల్. కానీ ఆ సినిమా థియేటర్లో దాని విజువల్ ట్రీట్తో మీరు అనుభవించినప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో హౌ ఎంత బ్యూటీ ఉంటుందనేది ప్రతి ఒక్కరు నోస్. కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ ఓవర్ డామినేటింగ్ అని చెప్తాను, ఓవర్ షాడోయింగ్ ది ఎంటైర్ కాన్సెప్ట్. రైట్. రామ్మోహన్ రావు గారు సార్, ఇవాళ ఒకటి ఆలోచిస్తే మరికొంతమంది అంటున్నారు ఏంటంటే కేవలం ఇమ్మడి రవి పోలీసులకి సవాల్ చేయడం ద్వారానే ఆయన పైన నిఘా పెట్టారా? ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ ద్వారానే నష్టం జరుగుతుందా లేదంటే ఇతర వెబ్సైట్లు? అసలు మూవీ రూల్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మరి ఆ నిర్వాహకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది సార్. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా ఇంతకుముందు సంజీవని అడిగారన్న విషయం కూడా నేను ప్రస్తావించాను కూడా. తప్పుకు తప్పు ఇప్పుడు కాదు, ఏ తప్పైనా తప్పైంది. ఇక్కడికి వచ్చేకల్లా మరి ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఏమంటున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు కనుక అటువంటి సినిమా తీస్తున్నామంటారు. ఇటు పక్కనేమో చూసేవాళ్ళు ఏమంటున్నారు, మీరు అటువంటి తప్పు తీస్తున్నారు కనుక తప్పట్లేదు, మీరు అటువంటి దుర్మార్గమైన సినిమాలు చూస్తున్నారు వీళ్ళు అంటున్నారు. ఇలా ఇమ్మడి రవి ఒక్కడే కాదు కదా, ఇప్పటికి కూడా చాలా మంది దొరికితే దొంగ, దొరకకపోతే దొర కదా. అందుకని ఏమంటున్నానమ్మా శాలిని, దొరికే వాళ్ళందరూ దొరికించుకోండి, తప్పే. ఇప్పుడు నేరం అనే దొంగతనం అనే దానికి నిర్వచనం ఏంటంటే ఎదుటి వారికి తెలియకుండా ఏ వస్తువైనా సరే, చిన్న పెన్ను కావచ్చు, పెన్సిల్ కావచ్చు, జేబులో పెట్టుకోవడం తప్పే. చర్చిల్ లాంటి వాడికి కూడా ఆ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ చర్చిల్ కూడా అలవాటు ఉండేదట, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడట. కొందరు మనస్తత్వం అట్లా ఉంటుంది. కానీ దానివల్ల పెద్దగా నష్టం కాకపోతే కూడా తప్ప కాదా? నష్టం అయినా కాకపోయినా చిన్న చెంచా దొంగతనం చేసినా తప్పే అంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకల్లా ఈయన ఒక్కడు దొరికాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరి దొరికించుకోవాలి. వీళ్ళు ఫిర్యాదు చేయాలి, ఎక్కడెక్కడి నుంచి పోతున్నాయి. ఇప్పుడు సినిమా నిర్మాతలు తెలుసు కదా,
ఈ సినిమా ఎక్కడైనా పైరసీ గురైందా లేదా గంటల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే సినిమా ప్రేక్షకులను బట్టి థియేటర్ల ఖాళీని బట్టి తెలిసిపోతుంది. కానీ ఫిర్యాదు చేయకుండా సుమోటోగా తీసుకొని మన సజ్జనాలు లాంటి వాడు సజ్జనుడు ఎవరైనా ఆఫీసర్ ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ మామూలుగా ఎందుకు ఉంటుంది? వాళ్ళకు కూడా వాటా వస్తే పోలీసులు ఊరుకుంటారు. కనుక ఇది రెండు పక్కల ఉన్నది కత్తి లాంటిది. ఇది దొంగతనం జరిగిందా లేదా, దొంగతనానికి శిక్ష ఉండాలా లేదా అంటే ఉండాల్సిందే. ఈయన దొరికింది కనుక ఈయన ఒక్కటి దొరికిందా లేక చాలా నెగిటివ్ వేవ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక నేరం జరిగిందా లేకుంటే ఏదైనా సంఘటన జరిగితే ఈ సంఘటనకు ఇటుపక్క రెండో షేడ్ కూడా చూపిస్తూ మొదటి షేడ్ను మనకు సమాజానికి అందకుండా చేస్తున్నాం. దొంగతనం తప్పు, కొన్ని సార్వజనిక విలువలు ఉంటాయి. అసత్యం పలకరాదు, సత్యమని పలుకు, అబద్ధం ఆడరాదు, ఇట్లా కొన్ని సార్వజనిక విలువలు ఉంటాయి. వీటిని కాపాడాల్సిన బాధ్యత సమాజానికి. సమాజంలో భాగమైన సినిమాలకు ఉంటుందా ఉండద్దా? అంటే అవసరార్థం అబద్ధం ఆడొచ్చు, ఏది పడితే అది చేయొచ్చు, కత్తులతో దూయొచ్చు, చంపేసుకుంటూ పోవచ్చు, చట్టం లేదు, రాజ్యం లేదు అనే సినిమా చూపెడుతుంటే మరి యువతను పక్కన పెట్టించేది మీరే కదా. మంచిని చూసి నేర్చుకోవాలి. సినిమాలలో మంచి ఉంటే నేర్చుకోరు, చెడ్డ ఉంటే ఎక్కువ నేర్చుకుంటారు. ఇంతకుముందు చెప్పాను సంజయ్ గారితో ఏకీభవిస్తూనే రెండో షేడ్ కూడా చెప్పాను నేను. వాళ్ళకు ఈ సినిమా రేట్లు పెంచడం మళ్ళీ పైరసీ గురవుతున్నారంటే తప్పు అంటున్నాడు. సినిమా రేట్లు పెంచితే వాళ్ళు చూస్తే చూడండి, లేకపోతే లేదు. వారం తర్వాత చూడండి. నష్టమైంది ఇదే ఓటీటీలో వస్తాయి కదా. అన్నిటికంటే పెద్ద నిర్మాతల కంటే ఇప్పుడు చిన్న దర్శకులు అట్లాగే చిన్న నిర్మాతలు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారు. మరి వాళ్ళ జీవితం ఏం కావాలి? కనుక రెండో కోణం ఏంటంటే పెద్ద హీరోలు పెద్ద సినిమా నిర్మాతలు కూడా ఆలోచించాలి. సుప్రీంకోర్టు నేను న్యాయవాదికి చెప్తున్నాను, మొన్న ఏమన్నది, మీరు 200 రూపాయల టికెట్ ఎందుకు ఉంచుతున్నారు? ఇన్ని హైప్ చేసుకుంటూ ఇంత హైప్ క్రియేట్ చేసుకుంటూ సినిమా హీరోల పట్ల ఆరాధన భావం పెంచుకుంటూ వేల కోట్ల రూపాయల సినిమాలు మీరు తీసి ఎందుకు చూస్తున్నారు? తక్కువ బడ్జెట్ సినిమాలు చేయలేరా అన్నారు. అది వాళ్ళ ఇష్టం. వ్యాపారం, సినిమా ఇండస్ట్రీ ఇది వ్యాపారం. వాడి ఇష్టం. వ్యాపారం చేస్తున్నారు, లాభం వస్తే ఉంటాడు, లేకపోతే సినిమా నుంచి బయటకు పోతారు. కానీ ఫిక్స్ గా ఉన్న నిర్మాతలు కానీ కొంచెం నైతిక విలువలు కలిగిన దర్శకులు కానీ చాలా నష్టపోతున్నారు. నిజంగా చెప్పాలంటే 10 సినిమాలు మా భారీ బడ్జెట్ తో వస్తే 100 సినిమాలు పైగా మనకు మా మామూలు బడ్జెట్ తో వస్తున్నాయి కదా. అసలు చూసేవాళ్ళు లేరు కదా. అవి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుస్తుంది, ఎప్పుడు పోతున్నాయో తెలుస్తలేవు. అంటే బుబ్బలో కొట్టి మొక్కల మాడమయమైనట్టు. మరి వాళ్ళకి సంగతి ఏంది? వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఇప్పటికి కూడా సినిమా రంగం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా కథ కంటే హీరోని ఎవరు లేరు. కథలు బాగుంటే బ్రహ్మాండంగా నడిచిన సినిమాలు ఉన్నాయి. బలగం సినిమా లాంటి సినిమాలు మంచిగా నడిచినాయి కదా. మీరు ఏ పరిస్థితి దాన్ని అరికట్టింది? సినిమా థియేటర్లకు బళ్ళు కట్టుకొని పోయే చిన్నప్పటి నుంచి నేను రోజు చూశాను. కానీ మళ్ళీ అది ఉందా? సాంకేతికంగా విలువలు పెంచుకుంటే తప్ప సినిమాను థియేటర్లో చూడాల్సిన ఆసక్తి లేకుండా పోయింది ప్రజలకు అంటున్నాడు. అది జరిగింది. కానీ కథ బాగుంటే థియేటర్లను చూస్తారు, లేకుంటే మీ ఓటీటీలను చూస్తారు, అక్కడ కూడా లాభాన్ని పెంచుకోవచ్చు. అంటే ఒకేసారి సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఏమనుకుంటున్నారు అంటే మీరు ఇంతకు సంజయ్ నాయుడు చెప్పినట్టు ఒక వారంలో సంపాదించుకున్నారు. నేను చెప్పాను కదా మొదట్లోనే శాలిని, మనకు శత దినోత్సవాలు సంవత్సరాలు నడిచిన సినిమా చూశాను నేను. కానీ ఇప్పుడు అట్లా నడవదు. వారం 10 రోజులు దాని భవిష్యత్తు తేలిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సినిమా రేటింగ్స్ కూడా పెడుతున్నారు దుర్మార్గంగా. కొందరు ఈ అలాంటి జర్నలిస్టులు కానీ లేకపోతే సినిమా రివ్యూస్ రాసే వాళ్ళు కూడా కావాలని తప్పు రివ్యూలు కూడా రాసిన సందర్భాలు. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే జిమోకో రుచి పుట్టికో పుట్టింది కదా. మీరు సినిమా చూడండి, ఎవడో రాసిన రివ్యూని బట్టి సినిమా చూడడం. ఆఖరికి హోటల్లో కానీ ఏదైనా రివ్యూస్ చూసి 5 స్టార్ 4 స్టార్ అని చూస్తే నా అభిరుచి నాది, కానీ సంజయ్ నాయుడు గారి అభిరుచి నాకు ఉండకపోవచ్చు, నాది వారికి ఉండకపోవచ్చు, లేకపోతే మీకు ఉండకపోవచ్చు. దీన్ని బట్టి చూడాలి తప్ప కేవలం రివ్యూ చూసిపోదాం. రివ్యూ రాసిన వాడిని మన గుర్తు తెచ్చుకున్నారు. మనం చూసాం రివ్యూ వాడు ఏం రాసుకుంటే వెళ్ళాము, ప్రజలు చూసినట్టు తయారు చేస్తే సినిమా వద్దన్నా చూస్తారు. మీకు ఒకనాడు శంకరాభరణ సినిమా థియేటర్లో ఆడలేదు, కానీ వారం తర్వాత ఓవరాల్ రివ్యూస్ అంటే నేను మీకు చెప్పడం, మీరు ఇంకోరికి చెప్పడంతో సంవత్సరాలు ఆడింది కదా, చూశాం కదా మనం. అందుకనే సినిమా రంగాన్ని ఒక రకంగా పెద్ద భూతంగా చూపించడం తప్పే, అద్భుతమైన ప్రపంచం అనేది తప్పే అంటున్నాడు. ఆ అద్భుత ప్రపంచంలో చాలా శలభాలు ఉన్నాయి. అద్భుత ప్రపంచంలో చాలా నష్టపోయే వాళ్ళు ఉన్నారు. హీరోయిన్లతో సహా, క్యారెక్టర్ యాక్టర్లతో సహా ఊటకు లేకుండా ఉంటున్నారు. అందుకని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నదే, మీరు సినిమా థియేటర్లు పెంచితే మన రేట్లు పెంచితే 20% వాళ్ళకి ఇవ్వాలి కాదా. 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు చేయమంటే ఒక్క నిర్మాతలను ముందుకు వచ్చిందా సినిమా కార్మికులకు? కానీ 10 కోట్ల రూపాయలు 20 కోట్లు ఇచ్చినట్టు హీరోకి కాళ్ళకి వచ్చి హీరోకి సాగిల పడి ఇస్తున్నారు. నేను అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ చాలా అద్భుతమైన కళ, చాలా మంది క్యారెక్టర్ యాక్టర్స్ వేల మంది బతుకుతున్నారు. ఇంకొక ఈ సినిమా రంగంలో ఇప్పుడు పెద్ద మార్పు ఏంటంటే సామూహికంగా డ్యాన్సులు కానీ లేకుంటే ఇతరత్ర కొంత రోజువారీ కూలీ కూడా లభిస్తుంది సినిమా కార్మికులకు కూడా అంటున్నాను. అంటే గతంలో గ్రూప్ డ్యాన్సులు తక్కువ ఉంటున్నాయి. డైరెక్ట్ హీరోయిన్, చిన్న కథ, ఓ చిన్న ఇల్లు. ఒకసారి చూస్తాం, మనకు 16 ఏళ్ల వయసు సినిమా కానీ రోజారామన్ సినిమా ఉంది. ఒకటే భవనంలో మొత్తం సినిమా అంతా నడుస్తుంది, మొత్తం ఒకటే బిల్డింగ్ లో చూస్తాం. మనం హీరో బండరాయితో గురించి చంపేస్తాం.
అట్లాంటి సినిమాలు వచ్చిన సందర్భంగా కూడా చూసినాం. అట్లా లేదు, అట్లా తీస్తే అప్పుడు చూస్తలేదు. ఇప్పుడు సీరియల్లే, సినిమా సీరియల్లే, మనకు టీవీలో వచ్చే సీరియల్లే అద్భుతమైన నటనా చాతుర్యం గల వాళ్ళని పెట్టుకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని తీస్తున్నారు కదా సినిమా ఎపిసోడ్, మనకు సీరియల్ ఎపిసోడ్. అటువంటిప్పుడు 2.5 గంటలు 3 గంటల్లో ఒక అద్భుతమైన అందాన్ని రప్పిద్దామని ఉంటే 24 క్రాఫ్ట్స్ లో అందరు బతుకుతలేరు. 24 కళల్లో 24 ఫ్రేమ్లలో బతుకుతలేరు అందరూ. నా బాధ కదా. అందుకని సినిమా రంగాన్ని మినిమైజ్ చేసుకోవాలి, ఖర్చు తక్కువ చేసుకోవడం, మంచి సినిమాలు ఆదరించడం. ఇది మన చేతిలో లేదు. మీరు వ్యాపారం చేస్తున్నారు, ఓ ప్రోడక్ట్ అమ్ముతుంది అమ్మదు, చాలా మంది చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి పోతున్నాయి. దాన్ని పైరసీ ద్వారా నష్టపోతున్నాం అనే దాన్ని పైరసీ నేరము. అది నేను చెప్పాను కదా, మిగతా వాళ్ళకి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కనుక పైరసీ నేరం కాదనే ఇంకో వాదన, దుర్మార్గమైన వాదనని సమర్థించరు. తప్పే, తప్పుకు ఇంకో తప్పు ఒప్పు కాదని నేను అంటాను. రైట్. మరి సంజీవ్ గారు మీరేమంటారు? ఎందుకని ఒక మూవీ 1000 కోట్ల బడ్జెట్ వరకు వెళ్తుంది అంటే కొంతమంది అంటారు ఇన్ని కోట్ల బడ్జెట్ అవసరమా, ఫస్ట్ 100 కోట్లు 200 కోట్లు, ఇప్పుడు వచ్చేసరికి 1000 కోట్ల వరకు వెళ్తుంది. అసలు ఏంటి ఇండస్ట్రీ యొక్క ఉద్దేశం ఏంటి, ఫిలిం ఇండస్ట్రీ యొక్క ఉద్దేశం ఏంటి అనుకోవచ్చు? ఇది యాక్చువల్గా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అండి. యాక్చువల్గా అంటే అన్ని మూవీస్ 100 crores చేయట్లేదు. 100 crores 200 crores ప్రతి ఒక్క మూవీ ఆ స్కిల్లో చేసేయాలి, ఇన్వెస్ట్ చేసేయాలనే కాన్సెప్ట్లో అన్ని మూవీస్ లేవు. ఓకే, బిగ్ స్టార్ మూవీస్ ఏదైతే బిగ్ స్టార్ కోసం స్టార్డమ్ని సస్టైనబిలిటీ చేయడం కోసం చేసే, గ్రాండియర్నెస్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ గోయింగ్ డే బై డే. ఎందుకు? పాన్ ఇండియా. ఇంతకుముందు ఓన్లీ రీజనల్ మూవీ లాగా తెలుగు మూవీని చూసేవాళ్ళు. ఎప్పుడైతే ఇట్ హాస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ పాన్ ఇండియా మూవీస్, ఇక్కడ కాకపోయినా బిజినెస్ ఇక్కడ గ్లోబల్లో ఉంది, ఓవర్సీస్ కలెక్షన్స్లో ఉంది, పాన్ ఇండియా కలెక్షన్స్లో అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్స్లో వాటిలో వస్తుంది అన్నప్పుడు కొన్ని స్టార్డమ్ మూవీస్ మాత్రం ఎస్ దే ఆర్ గోయింగ్ ఇన్వెస్టింగ్ గుడ్. ఒక విధంగా చెప్పాలంటే ఎస్ దట్ ఇస్ ఆల్సో కరెక్ట్ ట్రెండ్. ఎందుకంటే ఏ విధంగా మనం విజువల్ ట్రీట్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. వీఆర్ ఇంక్రీజింగ్ ది క్వాలిటీ, వీఆర్ ఇంక్రీజింగ్ ది వాట్ యు కాల్ ది ఫీచర్స్ ఆఫ్ ది ఫిలిం మేకింగ్. ఇంతకుముందులాగా ఒక రొటీన్ అలా అంటే మనం ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. దేర్ ఆర్ కొన్ని మూవీస్ ఉన్నాయి, బలగం లాంటి మూవీ, లిటిల్ హార్ట్స్ లాంటి మూవీస్, ఎట్లా సెన్సేషనల్ హిట్స్ క్రియేట్ చేసినాయి. దేర్ ఆర్ రిపీటెడ్ ఆడియన్స్ ఫర్ దిస్ మూవీస్. పీపుల్ టాక్డ్ దాని గురించి, ఆ మూవీ గురించి మాట్లాడుకున్నారు. ఏంటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, స్మాల్ ఏజ్ గ్రూప్స్ నుంచి బిగ్ ఏజ్ గ్రూప్స్ నుంచి ప్రతి ఒక్కరు ఇట్లాంటి మూవీస్ గురించి మాట్లాడుకున్నారు. తీసింది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కైనా కానీ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని, అన్ని ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని అది అట్రాక్ట్ చేయగలిగింది. సో కళాత్మక ఖండమైన సినిమాలు అవన్నీ వస్తున్నాయి, వాటికి ఆదరించే వాళ్ళు ఆదరిస్తున్నారు. దానికి ఎటువంటి వాట్ యు కాల్ ఇది లేదు, ఏది సెకండ్ థాట్ లేదు. కానీ ఏదైతే గ్రాండియర్ మూవీస్ వస్తున్నాయో, ఏ గ్రాండియర్ మూవీస్కి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడుతున్నారో వాటికి డైనమిక్స్ మారిపోతున్నాయి. ఎక్కడైతే అక్కడ అట్లాంటి మూవీస్కి పైరసీ అనే క్రేజ్ అక్కడ ఎక్కువ పెరుగుతుందో, నాకు సినిమా టికెట్లు దొరకవు, ఇవాళ బెనిఫిట్ షో చేస్తున్నారు, రేట్ 1000 రూపీస్ చేస్తున్నారు, 500 రూపీస్ చేస్తున్నప్పుడు ఎందుకు నేను దీనికి బదులు దీనికి వెళ్ళొచ్చు కదా పైరసీ అనే దాని మీద ఇక్కడ డైవర్షన్స్ వస్తున్నాయి. కానీ చేయటం తప్పనట్లే, దాన్ని వీళ్ళు ఎన్కాస్ట్ చేస్తూ వేరే వాళ్ళకి ఒక విధంగా సెకండ్ మీడియా క్రియేట్ చేయడం అనేది మాత్రం దట్ ఈస్ ఏ వెరీ బిగ్ ఫాల్ట్. ఎప్పుడైతే ఈ మీడియా కట్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ 100 crores ఉన్నా కూడా టికెట్స్ విల్ నాట్ బి బెనిఫిట్ షోస్, ఇవన్నీ హడావుడి ఉండదు. ఎందుకు బెనిఫిట్ షోస్ పెడుతున్నారు, ఎందుకు ఎగ్జార్బిటెంట్గా ప్రైజెస్ ఎందుకు పెంచుతున్నారు? ఓన్లీ ఫర్ ది రీజన్ దట్ ఇన్వెస్ట్ చేసింది వీ షుడ్ గెట్ బ్యాక్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో దానికి బిఫోర్ ఇంకోటి ఏంటి మీరు చెప్పినట్టుగా వెరీ ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్, రివ్యూస్. పైరసీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, మనిషిని మూవీ థియేటర్ వరకు వెళ్ళాలా, థియేటర్ వరకు వెళ్ళి సినిమాని చూడాలా, ఆ పేషెన్స్ 3 అవర్స్ని కిల్ చేయడానికి రివ్యూస్ ఆర్ ఆల్సో మేకింగ్ వెరీ బిగ్ ఇంపాక్ట్. ఒక రివ్యూలో వచ్చేసి ఏం తెలుసు అని రివ్యూస్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ, వాట్ ఈజ్ యువర్ వాట్ యు కాల్, నీకున్న స్టాండర్డ్స్ ఏంటి, సర్టిఫికేషన్స్ ఏంటి? ఒక మూవీ నువ్వు రేట్ చేయడానికి సింపుల్గా ఓకే, అలా అంటే షోలే లాంటి సినిమానే ఫస్ట్ 2 weeks ఆడలేదు సినిమా. సో అంత మాత్రం ఆ 2 weeksలో రివ్యూ చేసి ఇవాళ షోలే అనే మూవీ ఇవాళ ఉండేదా? ఇవాళ ఉన్న రోజుల్లో షోలే రిలీజ్ అయి ఉంటే, ఇవాళ రివ్యూ సెక్షన్స్ ఉంటే ఫస్ట్ 2 weeks లోపల కిల్ అయిపోయాయి. బట్ ఆ రోజుల్లో దే గేవ్ ది రన్ టైం, దాంట్లో మార్పులు చేర్పులు చేశారు. ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేయటం మధ్యలో, తర్వాత ఇవన్నీ చేయటం వల్ల థింగ్స్ హ్యావ్ చేంజ్, ది డైనమిక్స్ హ్యావ్ చేంజ్. ఆ క్రియేటివ్ స్పేస్ ఇవ్వండి, ఆ టైం ఇవ్వండి, ఆ వాల్యుబుల్ టైం ఇవ్వండి. లెట్ ది ఆడియన్స్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్, ఏది మంచో ఏది చెడో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కానీ సెకండరీ మాధ్యమాలు రావటం వల్ల దిస్ ఈస్ చాలా ఒక విధంగా చెప్తున్నా కదండి, పోస్ట్ కరోనా, ఆ కరోనా ఇచ్చిన తర్వాత ఆ కరోనా టైంలో ఏదైనా ఇండస్ట్రీ బ్యాడ్గా ఇది ఎఫెక్ట్ అయిందంటే మాత్రం నన్ అదర్ దెన్ ఫిలిం ఇండస్ట్రీ అండి.
దానికి అక్కడి నుంచి మొదలైన ఈ ఇంట్లో కూర్చుని మనం చూసుకుందాంలే అని అలవాటైన కాన్సెప్ట్ని దాన్ని ఈ విధంగా డైవర్ట్ అయిపోవటం అనేది మాత్రం మళ్ళీ తేరుకుంటుందిలే సినిమా థియేటర్స్, మళ్ళీ ఎగ్జిబిటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, మళ్ళీ జనాలు బ్యాక్ రావాలి అని అంటే మాత్రం వస్తున్నారు, జనాలు వస్తున్నారు, సినిమాలు చూడటానికి వస్తున్నారు. కానీ అది లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ పీపులే లిమిటెడ్ టైం వరకే సస్టైన్ చేయగలుగుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ పైరసీ. ఇవాళ ఈ పైరసీ కిల్ అవటం అనేది మాత్రం ఇది తొలి అడగండి. ఇది జస్ట్ వెరీ బిగ్, వెరీ స్మాల్, అంటే వెరీ బిగ్ స్టెప్, కానీ ఆన్ ఏ వెరీ 1% or 2%. ఇంకా దీని వెనకాల ఎంతోమంది ఉన్నారు, ఎంతో చైన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఈ యొక్క పైరసీతోనే ఎఫెక్ట్ అవ్వట్లేదండి. ఇప్పుడు రానున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి వల్ల కూడా పీపుల్ ఏంటంటే కన్వెన్షనల్ వే ఆఫ్ మూవీ మేకింగ్ని మర్చిపోయి ది వాంట్ ఆల్ దట్ ఆర్టిఫిషియల్ గ్లామర్, ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఇదే షాట్ నేను ఒక చోట కొండలపైన తీయాలనుకునే దాన్ని నేను కొండ వరకు ఎక్కి కొండ వరకు నాకు ఆ టైం ఉండేది, ఎక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఆలోచించుకుని అక్కడికి ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆన్ లొకేషన్లో ఇంప్రొవేషన్ షాట్స్ ఏమి ఉండేవి. పీపుల్ ఆర్ ఫర్గటన్ దట్. ఏలో పెట్టేసి కొండ వచ్చేస్తూ పెట్టేసి చేస్తే, సో ఆ ఫీల్ అనేది ఆర్టిస్ట్లో కూడా పోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. దీంట్లో ఈ పైరసీ వచ్చేసి ఆ క్రియేటివిటీని కిల్ చేయటం, ఆడియన్స్ని, ఒక మూడ్ని, మన థియేటర్ వరకు ఎందుకులే, మనకు ఆల్టర్నేటివ్ ఉంది కదా, ఫోన్లో చూసుకోవచ్చు కదా అని రావటం అనేది మాత్రం వెరీ 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 సాడ్, వెరీ డిసప్పాయింటింగ్. ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి అంటే మాత్రం ఇట్లాంటి ఇంకెన్నో స్ట్రాంగ్ స్టెప్స్ ఇంకా ఉక్కుపాదంతో అణచివేయాలి. యాక్చువల్లీ ముందు ఫిలిం ఇండస్ట్రీ పైన కేసు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మూవీస్ పైన దోచుకుంటున్నారని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సార్. సో దీనిపై ఏమంటారు? సినిమా ఇండస్ట్రీ మీద కేసు పెట్టాలి, డబ్బులు దోచుకుంటున్నారు మేడం. అలాంటి వారికి ఏం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, నేను అంటే పబ్లిక్ని లార్జ్, ఐ డోంట్ వాంట్ ఇన్నోసెన్స్ అండి, ఇది అమాయకత్వంతో మాట్లాడే మాటలు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు అది దోచుకుంటున్నామని మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం, ఎందుకు వచ్చింది అసలు ఆ కాన్సెప్ట్ నీకు చెప్తుంది. అది ఎప్పుడైతే నా ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి 1 వీక్ కంటే కూడా నాకు రన్ టైం లేనప్పుడు, నాకు మూవీ ఇంతకుముందు 100 days షీల్డ్ తీసుకోవడం అంటే అది ఆస్కార్ అవార్డు పొందినంత ప్రెస్టీజియస్ షీల్డ్ అండి. అది తీసుకోవడం, అది ఈవెంట్ జరగడం అంటే మాత్రం ఇట్ వాస్ లైక్ ఇట్స్ ఎన్ 1-time అచీవ్మెంట్ లైఫ్లో. నేను నా మూవీ సిల్వర్ జూబ్లీ ఆడింది, 175 days ఆడింది, ఆ షీల్డ్ తీసుకున్నానంటే ఆ షీల్డ్ ఇంట్లో ఉంది అనేది ఇట్స్ లైక్ ఏ ఆస్కార్ అవార్డ్. కానీ ఆ రోజుకి మిస్ అయిపోతున్న దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? నేను ఇన్వెస్ట్ చేసిన మనీకి వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? ఇంక్రీజ్ ది ప్రైస్ హైక్. ఇదే నేను వేరే సినిమాలు అన్నిటికీ నేను ప్రైస్ హైక్ పెంచితే చూస్తారు అందరూ? చూడరు కదా. అన్ని మూవీస్కి నేను ప్రైస్ హైక్ పెంచేసి ఫస్ట్ 3 daysలో నేను బెనిఫిట్ షో అని చెప్పి 1000 rupees టికెట్ నేను అందరూ చూస్తారా? ఓన్లీ ఫర్ ది క్రేజీ మూవీస్, ఫర్ ది హై స్టార్డమ్ మూవీస్కే దే ఆర్ ఏబుల్ టు డూ దట్. ఎందుకు స్టార్డమ్ మూవీస్ ఎందుకు ఇలా చేస్తున్నాయి అని అంటే, వాళ్ళు మన కోసం, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ ఐడియాస్. లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ క్యాన్వాసింగ్ మూవీస్ చేయటం ఎందుకు చేస్తున్నారు? ప్రజల కోసం చేస్తున్నారు. అదేదో ఒక ఓన్లీ మనీ మేకింగ్ ఒకటే కదా కాన్సెప్ట్. ఎన్నో గ్రాండియర్ మూవీస్ చేసినాయి, అన్నీ క్లిక్ అయినాయా? ఒకవేళ టికెట్ ప్రైస్ పెంచినంత మాత్రాన దే ఆర్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్లీ రెవెన్యూ? నో. మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్, గుడ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనే కాన్సెప్ట్తో స్టార్డమ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్దాం అనే ఒక పాజిటివ్ థాట్తో ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మనం కేసు వేస్తాం అనే కాన్సెప్టే ఇట్ ఈస్ ఏ ఇన్నోసెంట్, వెరీ ఇన్నోసెంట్ ఇది. అది ఎందుకు జరుగుతుందంటే మాత్రం కారణం ఖచ్చితంగా బికాస్ ఆఫ్ పైరసీ. అందుకే ఇమీడియట్గా 21 days లోపల మనం ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో ఇచ్చేద్దాం. ఇక్కడ థియేట్రికల్ రైట్స్లో ఎంత ఎన్కాష్ చేసుకుందాం, విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ ఓటీటీ. సో అన్ని సైడ్ లైన్స్, ఏదో మెయిన్ రోడ్ కాకుండా సర్వీస్ రోడ్స్ లాగా పక్క నుంచి టెంటికల్స్ లాగా రావడం వల్ల వీటన్ని ఎంచుకోవడం తప్ప దారి, వీ నీడ్ టు గో టు ద డెస్టినేషన్. అది మెయిన్ రోడ్ నుంచి వెళ్తామా లేదా సర్వీస్ రోడ్ నుంచి వెళ్తామా, వీ హ్యావ్ సీన్ ది అదర్ వేస్ ఆఫ్ రీచింగ్ ది గోల్ అన్నమాట. సో నేను అనుకోవటం మాత్రం ఖచ్చితంగా, నేను ఇలా చెప్తే మీరు ఏమనుకోవచ్చు అంటే, నేను ఆడియన్స్కి అంటే ప్రజలకి, మూవీ గోవర్స్కి ఇట్స్ నాట్ ఎ ఫేర్ కాన్సెప్ట్ ఏమో అనుకుంటారేమో. కానీ ఫిలిం మేకర్గా నేను చెప్తున్నానండి, యాజ్ ఎ ఫిలిం డైరెక్టర్గా, ఫిలిం ఇండస్ట్రీలో 21 years ఉండి ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నానుగా చెప్తున్నాను. మా యాంగ్జైటీ ఈజ్ ఆల్వేస్ టు గివ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ది ఆడియన్స్. పర్టికులర్లీ ఫస్ట్ టార్గెట్ ఇస్ తెలుగు ఆడియన్స్, దాని తర్వాత ఎక్కడైనా కూడా ఈ ఆడియన్స్కి ఇవ్వాలనే తాపత్రయంతో ఒక మంచి చేద్దామని అనుకుంటున్నాం తప్ప, టికెట్లు పెంచేసి మిమ్మల్ని ఏదో భారం పెట్టేసి మిమ్మల్ని బాధ పెట్టి మీ రక్త వసూలు చేద్దామనే కాన్సెప్ట్ లేదు. ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్
మధ్యలో మీడియా, దట్ ఈస్ పైరసీ. లెట్స్ ఆల్ కిల్ ది పైరసీ. మీరు ఒక్కటి చెప్తున్నాండి, ఒక్క సోషల్ అవేకనింగ్ కాల్, వన్ సోషల్ అవేకనింగ్ కాల్. మీరు సినిమా బాగుందో బాగలేదు సెకండరీ. బిగ్ స్టార్టర్ మూవీస్కి అయితే ప్రైసింగ్ పెంచుతున్నారో మీరు ఓకే, ఫ్యాన్స్ని ఆరాధించే మనుషులు వాళ్ళు ఎంత ప్రైస్ కనుకుంటారో వాళ్ళు లెట్ దెమ్ గో. మీరు 1 week 10 days వరకు డోంట్ లుక్ ఇన్ టు ది పైరసీ మూవీస్ అండి. మీరు చూసిన తర్వాత ప్రైస్ తగ్గిన తర్వాత 3 days తగ్గిన తర్వాత గో అండ్ వాచ్ ది మూవీ. అది 100 రూపీస్కి ఉంటుందో 100 రూపీస్ ది లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక చిన్న పిజ్జా కొనాలన్నా బర్గర్ కొనాలన్నా వీఆర్ గోయింగ్ ఎగ్జార్బిటెంట్లీ హై ప్రైసెస్. ఒక 100 రూపీస్లో ఇఫ్ యూఆర్ సీయింగ్ అన్ ఎంటర్టైన్మెంట్, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఆ కరేజ్, ఆ కమిట్మెంట్, వీఆర్ ఆల్ గోయింగ్ టు, మేమంతా మనం సినిమాని ఎట్టి పరిస్థితుల్లో పైరసీలో మేము చూడడం, ఫోన్లో చూడడం అనే ఒక కమిట్మెంట్లోకి వచ్చి థియేటర్కి వచ్చిన తర్వాత 100 రూపీస్లో టికెట్ చూసిన తర్వాత ఇఫ్ యూ కమ్ టు ఏ కంక్లూజన్, ఐ థింక్ సో ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇంకా మంచి మూవీస్ రావడానికి, ఇంకా మంచి కాన్సెప్ట్స్ తీయడానికి ముందుకు వస్తాయని అనుకుంటున్నాను. అలాగే సార్, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా కొంతమంది మరి సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేయడాన్ని, వారిపైన ఆరోపణలు రావడం జరిగింది. మరి దీనిపై మీరు ఏమంటారు? ఓ, దట్స్ ఏ వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్. నేను మొన్న దీనికి ఒక 2 ways ఆఫ్ థింకింగ్ ఉంది. మొన్న ప్రకాష్ రాజ్ గారు మన ఆయన సీసీ పోలీసు వాళ్ళు, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచిన తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు మీడియాతో చెప్పింది ఏంటంటే, నేను ఆ రోజు ఆ బెట్టింగ్ యాప్లో నేను ప్రమోషన్ దిగినప్పుడు ఇట్ వాస్ నాట్ ఏ బెట్టింగ్ యాప్, లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఏ బెట్టింగ్ యాప్ అని అంటున్నారు. అప్పుడు లేటర్ ఆన్ బెట్టింగ్ యాప్ అయినప్పుడు ఇప్పుడు థమ్స్అప్ అని వచ్చిందండి. తర్వాత ముందు థమ్స్అప్లో బిగ్ సెలబ్రిటీస్ అందరూ ఎండోర్స్ చేశారు దాన్ని. కానీ ఎప్పుడైతే అది ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ది కామన్ మ్యాన్ అని తెలిసినప్పుడు చాలామంది బిగ్ స్టార్స్ విత్డ్రాన్, మేము ఇంకా ఈ అగ్రిమెంట్ ప్రొలాంగ్ చేయట్లేదు, ఎండోర్స్మెంట్ మేము విత్డ్రా చేస్తున్నామని చెప్పి దే కేమ్ బ్యాక్ అయితే సోషల్ అవేకనింగ్. అదే పాయింట్లో ఎవరైనా బెట్టింగ్ యాప్లో బై ఇన్నోసెన్స్లో అది బెట్టింగ్ యాప్ కాదు అనుకుని దిగుంటే, అప్పుడులో దిగుంటే అదేదో మామూలు యాప్ అండి, దాన్ని ఎంకరేజ్ చేయడానికి మేము వచ్చామని చెప్పింది. వన్స్ అది ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత డిడ్ దే టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు విత్డ్రా? దిస్ ఈస్ హార్మ్ఫుల్ టు ది సొసైటీ. ఈ బెట్టింగ్ అనేది హార్మ్ఫుల్, గ్యాంబ్లింగ్ ఇస్ అన్ హార్మ్ఫుల్ యాజ్ పర్ ది లీగల్. మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు మాట్లాడేదానికి వెయిటేజ్ ఉంటుంది. అప్పుడు కూడా నాకు తెలియలేదు, నేను చేశాను, నా మిస్టేక్కి నేను సారీ అని చెప్తే మాత్రం దట్ ఐ డోంట్ నో. కానీ ఇంటెన్షనల్గా ఏది చేసినా ఒక మనిషి, ఒక సొసైటీని బై లార్జ్ సొసైటీని, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, సొసైటీ బై లార్జ్ని రాంగ్ డైరెక్షన్లో మనం ఇచ్చేస్తున్నామంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఇవి గుడ్కి గుడ్డే, బ్యాడ్కి బ్యాడే. మనం గుడ్ మూవీస్ తీసి ఒక మంచి సందేశం ఇద్దామని చేసినప్పుడు దాన్ని ఎలా ప్రజలు ఆదరించి గుండెల్లో పెట్టుకుంటున్నారో, అదే ఆధారాన్ని నువ్వు ఎన్కాష్ చేసుకుని నువ్వు వేరే విధంగా నువ్వు వేరే దాంట్లో తప్పటడిగేస్తే మాత్రం ఖచ్చితంగా యువర్ లయబుల్ ఫర్ దట్. ఇఫ్ ఎనీ సెలబ్రిటీ, నేను చెప్పిన పాయింట్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరైనా తెలిసి ఇంటెన్షనల్గా కంటిన్యూ అయింటే మాత్రం ఖచ్చితంగా దే ఆర్ లయబుల్ ఫర్ దట్. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, చివరిగా మీరేమంటారు సార్? కన్క్లూషన్ ఏంటి? సంజయ్ నాయుడు గారు చెప్పిందని వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేను రెండు చెప్పుకుంటున్నాను. వారేమో అటువైపు అంటున్నాను, నేను ఇటువైపు కూడా చెప్పాను, రెండోది కూడా చెప్పాను. ఈ పైరసీల వల్ల నష్టపోయేది పెద్ద నిర్మాతలు, పెద్ద సినిమా హీరోలు అంటున్నారు కదా. వ్యాపారంలో వాళ్ళ పాత్ర ఎంత? నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాటి వల్ల చిన్న సినిమా నిర్మాతలు, చిన్న దర్శకులు నష్టపోతున్నారు కదా. దాని వైపు ఎందుకు చూడరు? అటువైపు చూడండి మీరు కనీసం. అంతకుముందు మన కోర్టు ఏమన్నది, సినిమా థియేటర్లలో 10 రూపాయలకు వచ్చే పాప్కార్న్ 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు అన్నది కదా. కొనుక్కుంటే నేను పోతాను సినిమాకు, నేను కొనుక్కోను అనుకోండి, నా ఇష్టం. అట్లాగే మీరు సంజయ్ నాయుడు గారు ఏమంటారంటే ప్రేక్షకులు మారాలంటున్నారు. మారాల్సింది మీరు అంటున్నాను నేను. కోట్ల మంది ప్రేక్షకులు మారాలన్నా, 10ల సంఖ్యలో ఉన్న నిర్మాతలు మారాలన్నా, 10ల సంఖ్యలో దర్శకులు మారాలన్నా, మీరు చూసేటట్టు సినిమా థియేటర్ తప్పనిసరిగా చూస్తాం. ఈ ఓటీటీలో చూడాల్సిన అవసరం లేదు, మాకు లేదు. సినిమా థియేటర్కి వచ్చి చూస్తాం. సినిమా థియేటర్లు ఖరీదే ఒక సామాన్య కుటుంబం కనీసం 10,000 పెట్టకుండా సినిమా నా వారం రోజుల్లో చూసే పరిస్థితి. 10,000 5,000 థియేటర్లు అయితే 5,000 మీకు మనకు ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్లో కొనుక్కునే తినుబండారాలు ఖర్చు అవుతుంటే ఏమన్నట్టు కొనుక్కుంటే ఊరుకోమని చెప్తే మంచిదే. అందరూ కూడా సినిమా చూడకుండా ఊరుకుంటారు కాదే. కానీ మీరు సినిమా ఇండస్ట్రీని పెద్ద హైప్ క్రియేట్ చేసి మీరు అన్న అటువంటి సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి హింసను, దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తున్న సినిమాలు తీస్తుంటే అటువంటి వాడు చూసే వాళ్ళు కూడా యువత ఇట్లా పక్కదారి పడతారు చూస్తున్నాం కదా. మీరు హీరోయిజాన్ని, దుర్మార్గమైన విలనింగ్ హీరోయిజం చూపిస్తూ సమాజానికి ఎలాంటి, మీరు సర్వసంగ పరిత్యాగులు కాదు, మీరు వ్యాపారమే కావచ్చు, కానీ సమాజానికి మీరు ఒక్క మంచి చేసే అంశం కూడా చెప్పకుండా చెడును బాగా మంచిగా చూపిస్తుంటే మరి ప్రేక్షకులు అట్లాంటి వాళ్ళే వస్తారు. మీరు మన కళ కోసం కాదు, ప్రజల కోసం ఉండాలి. ప్రజల కోసం కాదు, కళలు ఇట్లాగే పాడైపోతాయి.
ఇట్లాగే మీరు 4 రోజుల తర్వాత మంచి సినిమాలకు మీరే వస్తారు, దారికి వస్తారని నేను అంటున్నాను. ఇటువంటి జరగడం వల్ల, ఒక తప్పు జరగడం వల్ల ఒక మంచికి దారితీస్తా అంటాడు. ఇంతకుముందు చెప్పారు కరోనా గురించి, ఒక సంక్షోభం మరింత పరిష్కారానికి దారితీస్తుంది. నేను ఒక టీవీ పోవాలంటే రోజంతా సగం రోజు పోయేది నాకు. ఇవాళ కరోనా సంక్షోభం తర్వాత ఇవాళ వైద్యం నుంచి మొదలు పెడితే అనేక రంగాలు మారినాయి కదా. నేను ఒక దాదాపు 10 టీవీలో రోజు మాట్లాడగలుగుతున్నాను. ఎట్లా మాట్లాడగలుగుతున్నాను? కరోనా ఒక సంక్షోభాన్ని సృష్టించింది, సంక్షోభానికి పరిష్కారం. నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా రంగంలో పైరసీ సంక్షోభం అనేది మంచికి దారితీస్తుంది. మంచి నిర్మాతలు, మంచి దర్శకులు మిగులుతారు. దుర్మార్గంగా ప్రజలు తప్పుదారి ఇచ్చే ఇట్లాంటి సినిమాలని పక్కకు పోతాయి. మంచి పరిణామం సంభవిస్తే దీనివల్ల మంచి వస్తాను అంటున్నాను. అంటే మన సాగర మదనం తర్వాత హలాహలం వచ్చింది, అమృతం వచ్చింది. హలాహలం వస్తుంది ఇప్పుడు, అమృతం వచ్చే రోజు కోసం సంజీవన లాంటి దర్శకులు, నిర్మాతలు ఎదురు చూడాలి. అప్పటిదాకా ప్రజలకు మద్దతు ఇవ్వండి. ప్రజలకు మించిన ఆయుధం లేదు. ప్రేక్షక దేవుళ్ళే మీకు దైవాలు. మీరు మీ స్వార్థం కోసం ప్రేక్షకులు అవమానిస్తే ప్రేక్షకులు మీ సినిమాలు తిరస్కరిస్తారు. రైట్. చివరి సార్ కన్క్లూషన్ చెప్పండి సార్, మనం క్లోజ్ చేసుకుందాం. 1 minute ఏమైనా. సార్ రామ్మోహన్ సార్ గారు, నేను ఎప్పుడు ఐఎమ్ నెవర్ ఎవర్ అగేన్స్ట్ ది పబ్లిక్ అండి. ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు పబ్లిక్ మారాలి వ్యక్తిగతంగా అంటలేదు సార్. నేను ఏమంటున్నానంటే కాయిన్కి 1 సైడ్ మీరు చూపెట్టకంటే 2వ సైడ్ కూడా చూడండి నా విజ్ఞాపం. ఖచ్చితంగా ఉందండి. 2 sides చూసేంత టైం ఫస్ట్ కాయిన్ ఒక సైడ్ చూసే లోపల సెకండ్ సైడ్ చూసేంత టైం లేకుండా అయిపోతుంది బికాస్ ఆఫ్ పైరసీ అని అంటున్నాను. అంత తప్ప ఇంకేం లేదు. నేను ఎప్పుడు ప్రజల్ని తప్పు పట్టట్లేదు, బికాస్ ఐఎమ్ ఆల్సో కామన్ ఆడియన్ అండి. నేను ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత సెకండ్ సినిమాలో వచ్చే 100 మూవీస్కి ఐఎమ్ అన్ ఆడియన్. అప్పుడు నేను ఫేస్ చేస్తాను. ఆ థియేటర్కి వెళ్ళి టికెట్ కొని ప్రైస్కి ఐ ఫేస్ ది బర్డెన్. నేను అది తప్పు పట్టట్లే. కానీ ఎందుకు జరుగుతుంది ఇలా జరుగుతుంది దాంట్లో మనలో మనం ఎప్పుడైనా నేను ఇది తీసుకోవచ్చా, ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకోవచ్చా అనే దాంట్లో నేను అని చెప్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది వర్కర్స్ పనిచేసేటప్పుడు దే యూస్ టు వాచ్ బై బొమ్మ. నేను వాళ్ళు ఆపాను, నేను చూడొద్దండి, మీరు అలా చూడకండి, మీకు తెలియదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు టైం పాస్ పెట్టి ఐ బొమ్మ పెట్టుకుని వర్క్ చేస్తుండేవాళ్ళు. సో నేను వాళ్ళకి ఎలా చెప్పగలను, నేను ఎలా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి ఎవేకనింగ్ చెప్పగలను. నువ్వు చూడటం వల్ల ఇంకొకరికి ఎవరికో నష్టం అవుతుందని ఎలా చెప్పగలను? ఏ భాషలో చెప్పాలి నేను? ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఇవాళ సిస్టమ్ యాక్టివ్గా పనిచేసి ఇవాళ సిస్టమ్ దాన్ని అరికట్టడం వల్ల ఎన్నేళ్ళ నుంచి అండి ఇది ఏం రత్నం లాంటి ప్రొడ్యూసరు లాంగ్ టైమ్ ఎగో ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆయన చెప్పారు, తమిళనాడులో ఎక్కడెక్కడ ఎవరెవరు పైరసీ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ పేరుతో సహా నేను చెప్తానండి. కానీ గవర్నమెంట్ డిడ్ ఎనీబడి యాక్ట్ ఆ విల్ పవర్తో యాక్ట్ చేశారా టు క్రబ్ దట్? సో నేను ఇక్కడ సిస్టమ్ని ఫస్ట్ క్వశ్చన్ చేశాను. సిస్టమ్ని సిస్టమ్ దగ్గర మనకు కరప్షన్ని ఉక్కుపాదంతో నొక్కాలన్నప్పుడు లేనప్పుడు ఖచ్చితంగా సిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేటర్ దగ్గర ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది, చూసే వాళ్ళ దగ్గర క్రియేట్ అయింది. అంతేందుకని లాస్ట్ సే ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళినప్పుడు వాట్ డు వి సీ ది కాస్ట్ ఆఫ్ ది వాటర్ బాటిల్? ఒక మన ఫ్లైట్ వీఆర్ యూజింగ్ ఇస్ అయితే కామన్ కమోడిటీ అయిపోయింది ఫ్లైట్ ఎక్కి మనం వెళ్ళటం అనేది. బట్ అదే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మనకు వాటర్ బాటిల్ కొనాలంటే 300 రూపీస్ అవుతుంది. పార్లమెంట్లో దీని మీద చర్చ అయింది. సో ఎవ్రీవేర్ సిస్టమ్ హ్యాస్ టు బి కరెక్ట్ అండి ఫస్ట్. దాని తర్వాత యథా రాజా తదా ప్రజ. సో ఆ రాజు అనేవాడు ఎంత డైనమిక్గా స్టెప్స్ తీసుకుంటే ఇవాళ జరిగింది చాలా మంచి అడుగు. దాని ఫిలిం మేకర్స్కి, ఆడియన్స్కి అందరికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి అంటున్నా. అందరికి మంచి రోజులు రావాలి, వస్తున్నాయి అంటున్నా. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు, అలాగే రామ్మోహన్ రావు గారు ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి ఇద్దరికి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.